నదుల అనుసంధానంతో సాగునీరు, తాగునీటి కష్టాలు తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో పనిచేస్తున్నాయి. గతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ అధికారంలో ఉండడంతో అంతర్రాష్ట్ర జల వివాదాల కారణంగా నదుల అనుసంధానంపై ముందడుగు పడలేదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాలు, ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండడంతో రివర్ లింకింగ్ ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటుంది. మహానది నుంచి గోదావరి లింక్ మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుకూలంగా మార్పులు చేశారు. మహానది నుంచి 147 టీఎంసీల నీటిని పోలవరం ప్రాజెక్టుకు తరలిస్తారు. మహానది జలాలు ఒడిశా నుంచి ఏపీలోకి ప్రవేశించిన తర్వాత మహేంద్ర తనియా నదిలోకి వదులుతారు. మహేంద్ర తనియా వంశధారలో కలుస్తోంది. వంశధార నది మీదున్న గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ కి ఈ నీటిని ఎత్తిపోస్తారు. హిరమండలం నుంచి మడ్డువలస మీదుగా తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఏలేరు జలాశయానికి చేరుస్తారు. కొన్ని చోట్ల నీటిని ఎత్తిపోసి మరికొన్ని చోట్ల టన్నెళ్లు నిర్మించి ఏలేరు రిజర్వాయర్ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు మహానది జలాలను తరలిస్తారు. గోదావరి నికర జలాల్లో ఛత్తీస్గఢ్ కి కేటాయించిన వినియోగించుకోలేని 147 టీఎంసీల నీటిని కావేరి నదికి తరలించాలనేది ప్రతిపాదన. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఈ నీటిని పంచుతారు. తాజాగా కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అందులో భాగంగా పోలవరం నుంచి నల్లమల సాగర్, బనకచెర్ల, సోమశిల మీదుగా కావేరి నదికి నీటిని తరలిస్తారు. దీనికి సమాంతరంగా తెలంగాణలోని సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ వరకు నీటిని మళ్లిస్తారు. మహానది జలాలు ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా వస్తాయి కాబట్టి స్థానికంగా లక్షల ఎకరాల పంటలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. మహానది, గోదావరి నదుల నుంచి మొత్తం 294 టీఎంసీలను తరలించే క్రమంలో బనకచెర్ల, సోమశిల ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతంలో నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇదే స్పీడ్లో ముందుకు వెళ్తే 2027లోనే నదుల అనుసంధానం ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.